హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిమాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు నెక్స్ట్ టైం తిరుపతికి వచ్చినప్పుడు అక్కడ తిరుమల శ్రీవారి హుండీలో డబ్బుకు బదులు ఈ ఒక్క వస్తువు వేస్తానని మీరు మొక్కుకొని మొక్కుబడి చేసి సంకల్పం చేసుకోండి. 11 రోజుల్లో ఎలాంటి కోరికైనా తీరుతుంది. మనకు ఇప్పుడు శ్రావణ మాసం అంటేనే లక్ష్మీ నారాయణులకి ఎంతో ప్రీతికరమైన మాసం. మనకు ఈ మాసంలోనే వచ్చే శనివారాలని శ్రావణ శనివారాలు అని కూడా అంటారు. ఇలా మనకు ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి ఏదో ఒక శనివారం రోజున మీరు ఈ ఒక సంకల్పం చేసుకున్నారు అంటే, ఎంతో కాలంగా మీకు తీరకుండా వేధిస్తున్నటువంటి ఒక కోరిక కావచ్చు, ఒక కష్టం కావచ్చు, మీ కళ కావచ్చు, ఏదైనా కూడా నెరవేరిపోతుందండి. ఒక్కొక్కసారి మనకు ఎంత ప్రయత్నించినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఆ పని జరగదు. దాన్ని అసలు ఫుల్ఫిల్ చేయలేకపోతాం, దాన్ని తీర్చుకోలేకపోతాం, సాధించలేకపోతాం. ఏదైనా కావచ్చు, ఒక ఇల్లు కట్టడం కావచ్చు, పెళ్లి కావచ్చు, బిజినెస్ స్టార్ట్ చేయాలని కావచ్చు, లేదా ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసులలో వాయిదా పడుతూ ఉంటాయి. మీకు రావాల్సినవి ఆస్తులో ఏవో భూములో రావట్లేదు. ఇలా ఏదో ఒక పని మనకు జరగకుండా సతాయిస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా జరగదు. అప్పుడు మీరు ఈ ఒక్క మొక్కుబడి చేసుకున్నారంటే ఖచ్చితంగా మీ కోరిక తీరిపోతుందండి. అయితే ఈ శ్రావణ మాసంలో మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే నిజంగా సాక్షాత్తు తిరుమల శ్రీవారి ఆశీర్వాదం ఉంటేనే, మీ కోరిక తీరే రోజు వస్తేనే, మీ కష్టం తీరే రోజు వస్తేనే ఈ వీడియో మీ కంటపడుతుంది. అలాంటి క్షణంలో వదులుకోవద్దు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా ముడుపు కట్టి వేడుకుంటే మీ కోరిక ఏ కోరికైనా శీఘ్రంగా నెరవేరుతుందండి. కేవలం 3 వారాల్లోనే భగవంతుడు ముడుపు ద్వారా చేసే ఒక అద్భుతాన్ని మీరు చూస్తారు. మీ కోరికలను ఏ విధంగా స్వామి వద్ద వేడుకొని మీ ఇంట్లో ముడుపును ఏ రోజు కట్టాలో ఇవాళ ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇది శ్రావణ మాసం. ఈ మాసాన్ని వదులుకుంటే మళ్ళీ ఇలాంటి అద్భుతమైన ఘడియలు మళ్ళీ కూడా మీరు చూడలేరు. ఈ సమయంలో ఏది కోరినా వెంటనే తీరిపోతుంది. అయితే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అయితే ఎంత నమ్మకమైన గురువు గారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేరుగా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు. ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఇక వీడియోలోకి వస్తే, మీరు అనుకున్నటువంటి పనులు ఏవి కూడా జరగట్లేదు, ఎక్కడొక్కడే ఆగిపోతున్నాయి. అనుకున్నటువంటి ఏదైనా కూడా ఒకటి కావచ్చు, భూమి అమ్ముడు కావాలి, ఒక ల్యాండ్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, ఏదో అమ్మాలనుకుంటున్నారు. అది ఎంత ప్రయత్నించినా అమ్ముడు అవ్వట్లేదు. అది అమ్ముడైతే దానివల్ల వచ్చే డబ్బుల వల్ల మీరు పిల్లలకు పెళ్లిళ్ళు చెయ్యటమో, బిజినెస్ స్టార్ట్ చెయ్యటమో, ఏదో ఒకటి చెయ్యాలి, కానీ అది అమ్ముడు అవ్వట్లేదు. ఇల్లు కట్టడానికి చాలా చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. మొదలు పెడుతున్నారు, ఆగిపోతుంది, డబ్బులు అడ్జస్ట్ అవ్వక అనుకుంటూనే మరి అది వెనక్కి వెళ్తూనే ఉంది. లేదా కొడుకో, కూతురుకో, లేదా ఇంట్లో ఎవరికో పెళ్లిళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా పెళ్లిళ్ళు అవ్వటం లేదు. అంటే ఇంట్లో శుభకార్యాలు జరగటం లేదు. అప్పుల కష్టాల నుండి బయటపడలేకపోతున్నారు. విపరీతమైన అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు. బయటపడటానికి దారి తోచట్లేదు అలాంటి సమయంలో. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు, అన్ని ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఎంత ప్రయత్నించినా, ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా సంతాన భాగ్యం కలగట్లేదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారు, ప్రమోషన్ కోసం చూస్తున్నారు, అది జరగట్లేదు. ఎంతటి కఠినమైన, కష్టమైన కోరికలు ఉన్నా సరే మీరు సులభంగా పరిష్కరించుకోవచ్చండి. అంతటి అద్భుతమైనటువంటి ఒక పరిహారం. ఈ విధంగా ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పినట్టు నాణ్యాలను ఉపయోగించి ఈ విధంగా ముడుపు కట్టి ఏదైనా శనివారం రోజో, లేదా క్యాలెండర్లో మనకు శ్రవణ నక్షత్రం ఏ రోజు వస్తుందో చూసుకొని, లేదా శనివారంతో కలిసి శ్రవణ నక్షత్రం వచ్చే రోజు
మీరు చెయ్యండి, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శనివారం మొదలు పెట్టేసేయండి. ఖచ్చితంగా మీరు ఏ కోరిక కోసం అయితే చేస్తున్నారో ఆ కోరిక స్వామివారు వెంటనే తీర్చేస్తారు. అలా శనివారం లేదా శ్రవణ నక్షత్రం ఉన్న రోజున ఉదయాన్నే త్వరగా లేచి తలస్నానం చేయండి. ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని లేదా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఒక గిన్నెలో పసుపు నీటిని కలిపి ఆ నీటిలో తెల్లటి వస్త్రాన్ని కొంచెంసేపు నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టండి. ఆ ఆరిన పసుపు గుడ్డలో 2 కర్పూరపు బిళ్ళలు, 2 యాలకులు, 2 లవంగాలు, కొద్దిగా అక్షతలు, 21 నాణేలు లేదా 54 నాణేలు లేదా 108 నాణేలను వేసి ముడుపు కట్టాలి. ఉదాహరణకి, ఇది నా ఉద్యోగం రావాలి, లేదు రావాల్సిన డబ్బు రావాలి, ఫలానా భూమి అమ్ముడైపోవాలి, నేను సొంతింట్లోకి అడుగు పెట్టాలి, ఇలా ఇన్ని అప్పులున్నాయి, ఆ అప్పులన్నీ తీరిపోవాలి అనే మీ సంకల్పాలు ఏవి ఉంటే అవి చెప్పుకోండి. అయితే కొంత డబ్బుని ముడుపులో కూడా వేస్తాను అని, లేదా మొదటి నెల జీతంలో ఇంత డబ్బు నీకు సమర్పిస్తాను అని వేడుకోండి. ఇప్పుడు జీతంలో 3000 వేస్తాను అని సంకల్పం చేసుకున్నారు అంటే అందులో నుంచి 108 నాణేలను తీసి ముడుపులో వేసి మిగిలిన 2900 రూపాయల మొత్తాన్ని పేదల సేవ కోసం మీరు ఉపయోగించవచ్చు. అర్థమైందా? మీరు నా మొదటి జీతంలో ఒక 3000 రూపాయలు మీ హుండీలో వేస్తాను అని మొక్కుకున్నారు. అప్పుడు దాంట్లో నుంచి మీరు 108 కాయిన్లు తీసేసి, అంటే 100 తీసుకోండి, 8 ఎక్స్ట్రా, 2900 రూపాయలు ఇక దేనికైనా మీరు ఉపయోగించవచ్చు, లేదా నేరుగా హుండీలో వేయచ్చు. ఇక్కడ దేనికైనా ఎందుకు ఉపయోగించమన్నాను అంటే పేదల సేవ కోసం ఉపయోగించవచ్చు. చలికాలంలో పేదలకి దుప్పట్లు ఇవ్వటం, ఆ డబ్బుతో ఆకలితో ఉన్నవారికి కడుపు నింపటం, ఇలా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పేరున చెయ్యాలి. స్వామి పేరు మీద మీరు ఇలా చెయ్యొచ్చు. ఇది సాధారణమైన ముడుపు. ఎంతో మందికి దీని గురించి తెలిసే ఉంటుంది. అయితే కోరికలు చాలా త్వరగా నెరవేరాలి అంటే ఒక్కొక్క నాణ్యాన్ని కూడా ఇక్కడ మీరు పూలమాల రీతిలో కడితే ఇంకా త్వరగా మీ కోరిక నెరవేరుతుంది. అయితే 21 నాణ్యాలు కానీ, 54 కానీ, 108 నాణ్యాలు కానీ చేర్చి పసుపు గుడ్డ సహాయంతో ముడుపు మాలను తయారు చేసుకోవాలి. ఒక్కొక్క నాణ్యాన్ని నీటితో కడిగి పసుపు కుంకుమల బొట్టు పెట్టి ఆ నాణ్యాలనే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపమని భావిస్తూ శ్రద్ధతో ఒక్కొక్క నాణ్యాన్ని మాలలో చేరుస్తూ వెళ్ళాలి. మాల పూర్తయ్యే వరకు మౌనంగా ఉండాలి. మీ ఏకాగ్రత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మీద ఉండాలి. మీ పని అయ్యేంత వరకు లేదా తిరుపతికి వెళ్లేంత వరకు ప్రతినిత్యం దేవుని గదిలో ఉంచి నిత్యం పూజ చేసేటప్పుడు ఆ నాణ్యాల మాలకు లేదా ఆ ముడుపుకి అగరబత్తితో పూజ చేసి కర్పూర హారతిని చూపించి వారానికి ఒక్కసారైనా కూడా నైవేద్యం చూపించాలి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందో. ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇంత సమయం తీసుకొని ఒక్కొక్క నాణ్యాన్ని ముడుపు కట్టేటప్పుడు మీ సహనం ఎలా ఉంటుంది? మీకు భగవంతునిపై శ్రద్ధ ఏ విధంగా పెరుగుతుంది? మీ కోరికలు తీరటానికి ఆ ముడుపు ద్వారా భగవంతుడు ఎలా శక్తిని ఇస్తాడో ఆ ప్రత్యేక ముడుపు గురించి ఇంతకు ముందు కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ ఒక విధి విధానాన్ని పాటించి పిల్లల పెళ్లిళ్ళు చేశారు, కావలసిన ఉద్యోగంలో చేరారు, సంతాన ఫలం లేనివారు ఉత్తమ సంతానాన్ని పొందారు. అయితే కనిపించకుండా పోయినవి వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, హఠాత్తుగా మాయమైపోయిన వ్యక్తులు కూడా కావచ్చు. ఈ ముడుపు ద్వారా ఇల్లు చేరుకున్నారు. ఒక్కటి కాదు, 2 కాదండి. ఒక్కొక్క రూపాయికి కష్టపడుతున్న కుటుంబం ఈవేళ ఈ ముడుపు ద్వారా ధనవంతులయ్యారు. ఇంతటి శక్తి ఈ ముడుపుకు ఉంది. మీ పని పూర్తయిన తర్వాత వెంటనే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ నాణ్యాల మాలను హుండీలో భక్తితో సమర్పించండి. అయితే ఈ మాల ఎలా కట్టాలి అని అంటే గనుక ఒక పసుపు క్లాత్ తీసుకోండి. మీరు కొంచెం పొడుగ్గా దాన్ని చేసుకోండి. ఒక్కొక్క నాణ్యాన్ని అందులో పెట్టి ముడి వేస్తూ పోవటమే, అంతే. అదే నాణ్యాల మాల అవుతుంది. ఇక్కడ మీరు 21 పెడతారా, 54, 108 కాయిన్స్ తీసుకున్నప్పుడు అన్నీ కూడా పసుపు గుడ్డతో ఒక్కొక్కటి 1 by 1 ఒకటి అలా ముడి వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా ఒక్కొక్క ముడికి కూడా మీరు లక్ష్మీ వెంకటేశ్వరులు ఇద్దరిని తలుచుకోండి. మీ కష్టం తీరిందని, మీ కోరిక తీరిందని మీరు ఊహించుకుంటూ భగవంతుని మీదనే భక్తి శ్రద్ధ అంతా ఉంచుకొని మీరు చేయండి. లేదా ఒకే ముడుపులో అయినా కట్టచ్చు.
మీరు ఇలా మాలలా కడితే మీకు ఎందుకంత రెట్టింపు ఫలితం వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ చెబుతాను వినండి. అయితే మనము తిరుమల వెళ్ళినప్పుడు భక్తి శ్రద్ధలతో స్వామివారికి కొంత డబ్బుని హుండీలోకి సమర్పిస్తూ ఉంటాము, లేదా ముడుపుల ద్వారా కానుకల రూపంలో ఏదో ఒక రూపంలో. అక్కడ ఆ డబ్బంతటిని ఒక ప్రదేశంలో పెట్టి లెక్క వేస్తూ ఉంటారు. మనం గ్లాసుల్లో నుంచి చూస్తూ ఉంటాం. ఆ ప్రదేశాన్ని పరకామణి అంటారు. అక్కడ ఆ నాణ్యాలను లెక్కింపు వేసే వ్యక్తి, అంటే ఆ డబ్బుల్ని లెక్కలు వేసే వ్యక్తులు అనుకోండి. ఆ వ్యక్తి మీ ఈ నాణ్యాల మాల ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ముడి కూడా విప్పేటప్పుడు మిమ్మల్ని స్మరించుకుంటాడు. ఆ ఆలయంలో వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ నాణ్యాల మూటను విప్పేటప్పుడు మీ భక్తిని మరొకసారి భగవంతుడు స్వీకరిస్తాడు. సమస్త పాపాలని దూరం చేసి భూమిపై ఉన్న స్వర్గంలో నివసిస్తున్న ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మీ కష్టాలను దూరం చేస్తాడు. ఎప్పుడు భగవంతుడు నువ్వు ఎంత బంగారం వేస్తున్నావు, ఎంత డబ్బు హుండీలో వేస్తున్నావు, లేకపోతే హారతి పళ్ళెంలో ఎంత వేస్తున్నావు అని అడగడు, చూడడు. ఆయన మీ నుండి నిరీక్షించేది ధర్మబద్ధమైన జీవితం, అలాగే భక్తిని మాత్రమే. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, హుండీలో నోట్లను వేసే ముందు ఆలోచించండి, బంగారాన్ని వేసే ముందు మరొకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎంతో మంది పిల్లలకు చదువుకోవటానికి పుస్తకాలు, బ్యాగు, పాఠశాలకు యూనిఫామ్ లేక డబ్బులు ఉండవు. అలాగే పిల్లల పెళ్లిళ్ళు చేయటానికి తాళిబొట్టు కొనటానికి కూడా డబ్బు లేక అల్లాడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బిడ్డలు పట్టించుకోకుండా ఉన్నటువంటి ముసలి తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిని వెతికి వారికి స్వామి పేరు మీద గనక మీరు సహాయం చేస్తే అది ఖచ్చితంగా భగవంతునికి చేరుతుంది, సాక్షాత్తు తిరుమల శ్రీవారికే చేరుతుంది. మీరు చేసే పుణ్యకార్యాన్ని భగవంతుడు చూస్తూ ఉంటాడు. చూసారు కదండి, నిజంగా మన కష్టాలను దూరం చేసి పుణ్యాన్ని ఇచ్చేటటువంటి ప్రత్యేకమైన నాణ్యాల ముడుపు గురించి ఇవాళ మనం తెలియజేసుకున్నాం. అయితే ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శనివారం రోజు మర్చిపోకుండా ఈ ముడుపుని కట్టండి. మీ తీరని కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మీకు తీరిపోతుంది. అయితే మీరు ఈ ముడుపు కట్టేటప్పుడు నాన్ వెజ్ తినకుండా భక్తి శ్రద్ధలతో ఉండాలి. అలాగే పీరియడ్స్లో ఉన్నప్పుడు ఈ ముడుపు కట్టకండి. ఎంతో నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో భగవంతుని మీద నమ్మకంతో ఈ ముడుపు కట్టిన వాళ్ళకి ఖచ్చితంగా కోరికలు తీరాయి, కష్టాలు తీరాయి, వాళ్ళు అనుకున్న స్థాయికి వాళ్ళు ఎదిగారు. స్వామివారి అనుగ్రహంతో ఖచ్చితంగా మిమ్మల్ని కూడా స్వామివారు అనుగ్రహించాలని కోరుకుంటూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.